ఇందాక మధ్యలో నన్ను కూర్చున్నాను మంత్రి గారు మాట్లాడుతున్నాను. ఫైనల్గా మా సబ్మిషన్ ఏంటంటే మీకు మంత్రి గారు నేను మాటలు చెప్తున్నాను. నిజంగా ఆయన తెలుసుద్ది ఉంటే ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీ తప్పు చేయలేదు అనుకుంటే మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని మీరు వచ్చి ఇవన్నీ చెప్పి ఇవన్నీ కథలు చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేయొద్దు. నిజంగా జరిగింది. కూర్చోండి ఎల్ఐబి గారు, కూర్చోండి 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 చాలు. కూర్చోండి ఎల్ఐబి గారు, ప్లీజ్ 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 గారు. సార్ ఇంకా మినిస్టర్ గారు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, డిస్కషన్ లోకి వెళ్దాం. బడ్జెట్ డిస్కషన్. అధ్యక్ష 1 minute మైక్ ఇచ్చారు. ఆయన మైక్ ఇచ్చారు సార్, నాకు మైక్. కూర్చోండి కూర్చోండి చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు క్లోజ్ చేయండి. కాబట్టి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్న వారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాభిప్రాయం లేదు. కాబట్టి విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పుని సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, నిజంగా తెలుస్తాయి. కూర్చోండి మళ్ళీ మాట్లాడతారా? ఎందుకు సార్ క్లోజ్ చేద్దాం? నా పేరు ప్రస్తావించారు, నేను మాట్లాడాలి కదా సార్. సార్ ఒక్క నిమిషం, నేను ఆ రోజు ఏం చెప్పాను? బెదిరించారు పదం వాడారా లేదా మీ సభ్యులు? సూటిగా ప్రశ్నిస్తున్నా, నాకు ముందు సమాధానం చెప్పానండి. దెన్ ఐ విల్ రెస్పాండ్. చెప్పనండి. బెదిరించి రాజీనామా చేయించారని ఉంది, అవునా కాదా చెప్పమనండి సార్. రికార్డ్ లో ఉంది అధ్యక్ష, చెప్పమనండి. కూర్చోండి చూద్దాం. రికార్డ్ లో ఉంది, మీరు అధ్యక్ష పరిశీలిద్దాం. ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. లెటర్లు ఎక్కడుంది సార్? లెటర్లు ఎక్కడుంది సార్? బొత్స గారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా, మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో? లెటర్లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ చేయాలి సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్ ప్లీజ్ అడుగుతున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలు వీసా అవ్వలేదు ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకుండా వేశారు, అవునా కాదా? అవునా అధ్యక్ష? ఒక్క నిమిషం అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది లెటర్లో? ఐఎమ్ ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అగైన్. థ్రెటెండ్ అనే పదం లెటర్లో లేకుండా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. నేను గౌరవ ఎల్ఓపి గారు హౌస్ లోకి వచ్చే ముందరనే పొద్దున మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేశాం. అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చే ముందర మేము ఇచ్చాం. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి, లేదు ప్రివిలేజ్ చేయండి. ఇఫ్ అరే థ్రెటెండ్ అనే పదం ఉందా సార్?